నమస్కారం. నా పేరు నజీర్ బాషా, ప్రజాబలం నజీర్. నేను ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు రావడం కారణం ఏమంటే, గత కొన్ని రోజులుగా నాపై కొంతమంది వ్యక్తులు కొన్ని దుష్ప్రచారాలు, అంటే నా వ్యక్తిగతంగా కానీ నా ఇంటర్నల్ కానీ జరిగిన కొన్ని సమస్యలు, కొన్ని ఇష్యూల మీద కలిపి నాపైన లేనిపోని చెడు వ్యాఖ్యలు, చెడు మాటలు నాపైన చేస్తున్నారు. చాలా రోజుల నుంచి నేను బయట వింటున్నాను. నాకు సమయం లేక నేను ఇన్ని రోజులు మాట్లాడలేదు. పోతే పోయినలే వీళ్ళతో ఏమని గమ్మనైపోయాను. కానీ రాను రాను మాటలు ఎక్కువ అయిపోతున్నాయి బయట. అందుకోసం ఈరోజు నేను హెచ్చరిస్తుంది ఏమంటే, నాతో మీకు ఎటువంటి సమస్య లేనప్పుడు, సమస్య ఉంటే వచ్చి నాతో మాట్లాడాలి. అంతేగాని నా గురించి బయట లేనిపోని మాటలు ఇంకొక తూరి బయట ఆడనని వింటగిన వారిని చట్టపరంగా నేను వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను చెప్తున్నాను. అందరికీ వార్నింగ్ ఇస్తున్నాను, అందరికీ హెచ్చరిస్తున్నాను. ఇంకొక తూరి నా గురించి ఎక్కడైనా కానీ సరే దుష్ప్రచారం మాట్లాడారని కానీ, నా గురించి బయట లేనిపోని మాటలు చెప్పారని తెలిస్తే కూడా నా గురించి ఎవరెవరు ఎక్కడెక్కడ దుష్ప్రచారం చేస్తున్నారనేది వారి గురించి నాకు తెలియట్లేదు సరిగా. ఇంకొక తూరి ఇది మీకు ఫైనల్ వార్నింగ్ చెప్తున్నాను. నేను నా గురించి ఇంకొక తూరి ఎక్కడైనా దుష్ప్రచారాలు చేసినట్లు నాకు తెలిస్తే వారిపైన నేను కంప్లైంట్ ఇవ్వడానికి కూడా వెనకాడను. అదేవిధంగా నేను గత 2010 నుంచి ఇప్పటి వరకు, నా చిన్న వయసు నుంచి ఇప్పటి వరకు నేను పొలిటికల్లో కానీ, నా సోషల్ సర్వీస్లో నేను చేస్తున్న ఆర్గనైజేషన్ పరంగా, నా ప్రజాబలం ఆర్గనైజేషన్ పరంగా నేను చేస్తున్న సేవా సమస్యలు, నాకున్న పెద్ద లీడర్లో ఉన్న ఆదరణ, ఇది నచ్చగా చాలామంది నాకు సరిపోని వ్యక్తులు, వారు ఎవరో నాకు కూడా తెలీదు, బయట చేస్తున్న దుష్ప్రచారం ఇంతటితో ఆపుకోవాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున నేను హెచ్చరిస్తున్నాను. ప్రతి ఒక్క లీడర్లో, పెద్ద అనంతపురం లీడర్లో వారి పట్ల నాకున్న మర్యాద, నా పట్ల వాళ్ళకున్న మర్యాద అది ఉంది. మీకు నచ్చని వాళ్ళు, కొంతమంది నచ్చని వాళ్ళు బయట చేస్తున్న దుష్ప్రచారం మాత్రమే ఇది. దీన్ని సరిపోని వాళ్ళు ఏమన్నా నా పరంగా మీకు ఏమైనా సమస్య ఉంటే వచ్చి మాట్లాడాలని కోరుతున్నాను. లేకున్నప్పుడు నా గురించి బయట చెప్పే హక్కు మీకు లేదు. ఇంకొక తూరి బయట ఏడాలని వింటే తెలుసుకొని మరి వారిపైన చట్టపరంగా నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా నేను వెనకాడను. ప్రజలు దీన్ని దయచేసి గుర్తించాల్సిన కోరుతున్నాను. అనంతపురం ప్రజలు ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, ఈ సరిపోని వ్యక్తులు చెప్తున్న దుష్ప్రచారం మాటలు నమ్మి విని నా గురించి ఎవరు తప్పుగా అనుకోవసరం లేదు. ఎందుకంటే నాకున్న మర్యాద నాకుంది. ఎవరు అంటూ నాకు చాలా సంతోషం. నాకు అది నచ్చని వాళ్ళు నా శత్రువులుగా ఉండొచ్చు, వారు ఎవరైనా ఉండొచ్చు, నాకు తెలియదు. కాబట్టి అది నచ్చని వారు బయట చేసిన దుష్ప్రచారం మాత్రమే. నా గురించి ఏం చెప్పినా కూడా దాన్ని దయచేసి ఎవరు నమ్మకూడదని కోరుకుంటున్నాను.